అందరికీ నమస్తే. సార్ పేరు నాగేశ్వరరావు గారు. సారు నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే సంస్థ. వీళ్ళు కొద్దిగా ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు 64,894 36 కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో సార్ వాళ్ళు సర్వే చేసిండ్రు. 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ బై ఎలక్షన్ ఒపీనియన్ పోల్ బై ఎలక్షన్స్ వస్తాయేమో అని ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర ఏంది సిచ్యువేషన్ కూడా సార్ వాళ్ళ సర్వేలో ఉంది. సార్తో మాట్లాడదాం. సార్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ సపరేట్గా చేద్దాం సార్. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చేసినప్పుడు ముందు కొడంగల్లో తీసుకుందాం. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ప్లస్ అన్నీ ఆయన్నే కదా. కొడంగల్లో గుడ్ 42.87% ఉంది. తర్వాత పూర్ 57.13% ఉంది. గ్రాండ్ టోటల్ 100%. అంటే మీరు మొత్తం 64,800 శాంపిల్స్. ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని శాంపిల్స్ తీసుకుండొచ్చు? ఐ థింక్ 1500 చెల్లిపోయిన 1500. ఏంది సార్, ఏంది దీని గురించి మీరు ఏం చెప్తారు కొడంగల్ గురించి? రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉందనేది దీనికి నిదర్శనం. సీఎం నియోజకవర్గం కూడా మైనస్ అది గుడ్ 42 ఉంది, పూర్ 57 ఉంది. 42 ఉంది కదా సార్. 42 అంటే కొంచెం 35 మార్కులకే పాస్ అయిపోతాం. అన్ని చోట్ల కంటే కొంచెం గుడ్ ఎక్కువ ఉంది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక అక్కడ వచ్చేసి అంటే నమ్మకంతో ఉన్నారు సీఎం మైండ్ కాబట్టి కంపల్సరీగా అది పక్క ఏరియా వాళ్ళది లోకల్ ఏరియా కాబట్టి కొంచెం అది ఉంది. కానీ పూర్ ఎందుకు అంత పెరిగింది 57%? పబ్లిక్లో అది పథకాలను అమలు చేయగలిగినప్పుడు ఎప్పుడైనా ఒక సీఎంకైనా ఒక వ్యక్తికి ఎవరికైనా వాళ్ళు చేసే పనులను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 1 ఇయర్లోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏం చేయలేకపోవడం వల్ల తర్వాత ప్రతిపక్షాలు కూడా గట్టిగా వాళ్ళు ఏం చేయట్లేరని కూడా బయట బాగా ప్రచారం చేయగలుగుతారు. ప్రతిపక్షాలు కూడా సక్సెస్ అవుతారు. ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పనులు చేయట్లేవు అనేది బాగా ప్రచారం చేయగలుగుతున్నారు. అది కూడా పబ్లిక్లో అది ఒకటి అది అవుతుంది. కానీ సీఎం మావోడు మా కాన్స్టిట్యున్సీ అది హోప్స్ అట్లా లేవా? ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఓకే. అంటే ఈ లగచర్ల ఇష్యూ అట్లాంటివి ఏమైనా ఎఫెక్ట్ చూపించినాయి? అవి కూడా ఎఫెక్ట్ చూస్తాయి. అవి కూడా స్మూత్గా డీల్ చేయాల్సి ఉండే. వాళ్ళ బ్రదర్ ఒకరు ఎంటర్ అయ్యి దాంట్లో కొంచెం అది బాగా ఇష్యూ అయింది పబ్లిక్ దృష్టిలో. ఓకే. మీరు లగచర్ల ఇష్యూ ముందు చేసినారా, ఇష్యూ తర్వాతనే అయింది ఇది సర్వే? తర్వాతనే లగచర్ల ఇష్యూ తర్వాతనే సర్వే. ఓకే. అయితే అది ఎఫెక్ట్ కనిపించింది మీకు? ఇది లాస్ట్ మేబీ లాస్ట్లో వచ్చి ఉంటుంది సర్వే మాది ఇది. ఓకే. కొడంగల్ లేకుండా ఏమంటారు సార్ అక్కడ జనం? లగచర్ల విషయం ఏంటంటే ఆయన కొంచెం దాన్ని ఆయన ఏమనుకుంటే మా నియోజకవర్గం జనాలు నేను చెప్తే వింటారనే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయినట్టుంది. కాకపోతే దాన్ని ఏదైనా స్మూత్గా ఎన్ని చోట్ల మనము సేజులు ల్యాండ్స్ కలెక్ట్ చేయట్లేదు గవర్నమెంట్స్ అన్ని చోట్ల అది ఇక్కడ కాకపోతే అంటే ప్రతిపక్షం గట్టివ్వడంతో ఒకటి, తర్వాత పబ్లిక్ కూడా అది కాస్ట్లీ రేట్లు ఉన్న ప్లేస్ను తక్కువ తీసి పంపడానికి ఎవరు సాహసం చేయరు. ఇప్పుడు ఈ ఫోను 50,000 ఉందా ఎగ్జాంపుల్, నాకు 2,000 ఏంటి ఇస్తారు కదా, ఇవ్వలేము కదా, తిరగబడతారు ఎవరైనా. నాకు గొడవ అంటే కొంచెం బాధాకరమైన విషయం. పోలీసులు వాళ్ళ అధికారుల మీద దాడి చేయడం అనేది కొంచెం బాధాకరం. ఎవరు యాక్సెప్ట్ చేసే విషయం కాదు అది. జనాలు సరే దాని వెనకాల ఏం మోటో తెలియదు కానీ అది అంటే ఏం సార్ వాళ్ళ కొడంగల్ ప్రజల ఆశ వేరే ఉందా? ఈయన వర్క్ స్టైల్ అంటే ఇప్పుడు చేయట్లేడని ఫీల్తోనే ఆ ప్రాబ్లం. అది ఏం చేయట్లేదు కొడంగల్లో. ఆయన ఆల్రెడీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొస్తా నీళ్ళు ఇస్తా అంటున్నాడు కొడంగల్కి. నీరు కాదు సార్, వ్యక్తిగతంగా కొన్ని హామీలు చేశారు. ఆయన ఇచ్చే పథకాలు ఒప్పుకుంటే నాకు నా కుటుంబంలో మీకు మీ కుటుంబంలో కొంతమందికి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మందికి కలిసి 1,000 మందికి వచ్చేది ఫస్ట్ ఎవరైనా ఊహించారు. ఫస్ట్ నాకు వస్తుందా అని ఆలోచిస్తారు ఎవరైనా. జనరల్ మనం మానవ నైజం నాకేమొస్తుందో ఆలోచిస్తారు తప్ప అందరికి వస్తుంది కదా అని చూసే వాళ్ళు తక్కువ ఉంటారు జనాలు. కాకపోతే ఇది కొంచెం ప్లస్ ఎక్కువ ఉంది ఇక్కడ. ప్లస్ పాయింట్ అనేది గుడ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. 33% యాక్చువల్ మనకు ఓవరాల్గా 33%. ఇక్కడ మరి 42% ఉంది. 10% ఎక్కువ ఉంది ఇక్కడ ఆయనకు. అంటే ఓవరాల్ ఇక్కడ ఈయన నియోజకవర్గం కాబట్టి ఆయన సీఎం కాబట్టి కొంత ఉంటుందిలేండి. తర్వాత వాళ్ళ ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పి. సమ్ రెడ్డి ఒక పెద్ద మాజీ సర్పంచ్. అది వాళ్ళు ఇక్కడ ఆ ఊర్లో అది మన ఆ నియోజకవర్గం కదా. కాదు వాళ్ళ సొంతూరు ఇక్కడ కదా సార్. సొంతూరు అదే మరి కాన్స్టిట్యున్సీ కొడంగల్. సంతూరుదే చెప్తున్నాను నేను. ఆయన సంతూరు చెప్తున్నాను. అచ్చా, సొంతూరు చనిపోయింది అది కూడా కొడంగల్ ఎఫెక్ట్. జనరల్గా ఇవన్నీ ఎఫెక్ట్స్ అని జనాలు ఆలోచిస్తుంటారు కదా. అచ్చా సొంతూరులో ఇట్లా చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి ఏంది అని ఆలోచిస్తారని మీ ఉద్దేశం? ప్రతిదాన్ని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్ ఉంది. ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అన్ని వాడుతున్నారు. అందరూ వాడుతున్నారు, ప్రతిదాన్ని వాడుతున్నారు. చదువు రాని కూడా అన్ని వాడుతున్నారు, అన్ని చూస్తున్నారు.
కానీ ఎందుకు సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే రేవంత్ రెడ్డి ఓన్లీ ముఖ్యమంత్రి, కొడంగల్కి వచ్చే వరకు ఆయన్నే ఎమ్మెల్యే, ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి. ప్లస్ వాళ్ళు చాలా ఆశలతో గెలిపించుకున్నారు. కొడంగల్ అంత ఈజీగా కాదు, 32,000 మెజార్టీ వచ్చింది. జస్ట్ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, మాకు ఏమైనా చేస్తాడని. రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కూడా అదే ఆలోచించారు. ఉమ్. కాంగ్రెస్కు చిన్న అంటే అట్టడుగులు ఉన్న కాంగ్రెస్ ఒకసారి పెరిగిందంటే బీఆర్ఎస్ కొన్ని వైఫల్యాలు పబ్లిక్లో అవన్నీ వచ్చిన సందర్భం వచ్చింది. తర్వాత సేమ్ టైంలో మేడిగడ్డ కుంగిపోవడం ప్రాబ్లం అయిపోయింది. ఈ క్రమంలో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా సార్. రాష్ట్ర- కొడంగల్ విషయానికి వస్తే ఇప్పుడు వేరే వేరే కాన్స్టిట్యున్సీల్లో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటేయలేదు. కేసీఆర్ ఏదని ఓటు కాంగ్రెస్ కేసీఆర్, అవును. కానీ కొడంగల్లో పర్సనల్గా పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డి ముఖం చూసే కదా ఓటేసింది. అవును. అంత ఆయన ముఖం అంటే చూసి- కాంగ్రెస్ కూడా ఉంటుంది, రేవంత్ రెడ్డి అని కూడా ఉంటుంది, కాంగ్రెస్ కూడా ఉంటుంది అట్లా. కాంగ్రెస్ కూడా బాగానే ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఇస్ ద కాంగ్రెస్ కదా కొడంగల్లో. అవునవును. ఆయన చూసే ఓటేసారు కదా. ఇప్పుడు ఆయన మీద ఎందుకు ఇంత 57% మైనస్? పన్నులు చేయట్లేదు సార్, పని ఏం చేయట్లేదు కొడంగల్లో. కొడంగల్ అని కాదు, ఓవరాల్గా వస్తుంది కదా. ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వలేదు, కొడంగల్లో కూడా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. ఎక్కడైనా అదే పరిస్థితి కదా. తర్వాత మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పాడు, పెన్షన్లు పెంచుతా అని చెప్పాడు, 4,000 చేస్తున్నారు. ఇలా తర్వాత రకరకాల ఇష్యూలు. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ ఉంది కదా, అది 100% అవ్వలేదు, కొడంగల్ కూడా కాలేదు, అంతటా కాలేదు. కానప్పుడు ఏంటంటే అది దాని ఎఫెక్ట్ ఉంటుంది పబ్లిక్లో. ఉమ్. నాకు వచ్చు కదా 2 లక్షలు, నాకు వచ్చు కదా 15,000, నాకు వచ్చు కదా 4,000, మా కుటుంబంలో మా పెద్ద నాయనకు వచ్చు, మా బాబాయ్కి వచ్చును, మా నాన్నకు వచ్చును, మా ఇంట్లో మా మిస్సెస్కి 2,500 వచ్చు కదా అనే ఫీల్ ఉంటుంది పబ్లిక్ లోపల. ఫస్ట్ నాది ఆలోచిస్తారు సార్, తర్వాత అందరికి చూపించిన ఆలోచన. ఎవరైనా నేనే నాకేంది, నాకేం వచ్చిందో అక్కడ ఫెయిల్ అయిపోతున్నది వ్యవహారం. ఫెయిల్ అవుతుంది. అక్కడ ఇంకేమన్నా దౌర్జన్యాలు అట్లాంటివి ఉన్నాయి సార్ కొడంగల్? అట్లాంటివి ఎఫెక్ట్ ఉన్నాయి వాళ్ళ అన్న మొన్న ఇష్యూ అయింది కదా, మొన్న ఇష్యూ అయింది, మొన్న ఇష్యూలో బయటపడిండు. ఒక ఎంపీని ఆపారు, అక్కడ లోకల్ ఎంపీని. ఇది కలెక్టర్ పరామర్శించబోతుంటే డికేఆర్న తనని ఆపారు. వాళ్ళ తమ్ముడు కొంతమంది వేసుకొని 144 సెక్షన్ 200 మంది వేసుకొని జనం ఇవన్నీ ఆలోచిస్తారా సార్? ప్రతిదీ ఆలోచిస్తారు. ఇంత చిన్న చిన్న సంఘటనలు కూడా డికేఆర్ని ఆపిర్రని, తిరుపతి రెడ్డి అది వేసుకొని పోయిందని. టీవీ ఓపెన్ చేస్తే అన్ని అవే కనిపిస్తున్నాయి, ఫోన్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా అవే కనిపిస్తున్నది, అన్నిట్లో అవే కనిపిస్తుంది, యూట్యూబ్ ఛానల్ అన్నీ అవే కనిపెడుతున్నాయి. కాబట్టి జనాలు ఈజీగా వెళ్ళిపోతుంది కదా. ఓవరాల్ గా కొడంగల్ జనం గురించి మీరు ఏం చెప్తారు సార్? ఓవరాల్ మీ సర్వే చేసిన తర్వాత కొడంగల్ ఏమనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ పికప్ అయ్యే అవకాశం ఉందా వాళ్ళ స్కీమ్స్? అంటే 1 year అవుతుంది ఇది. 1 year మీద 1 year మీద ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది. డెవలప్ పుంజుకోవచ్చు. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ రావచ్చు, కాదనట్లేము. 1 yearలో మనం 1 year మీద తీసాం సర్వే. ఇది రేపు రావచ్చు, మంచి వస్తే సంతోషం. ఎవరైనా ముందరకైనా వచ్చి వెనకైనా రావచ్చు. వెనక్కి రావద్దని కోరుకుందాం, మనం ఇప్పటి వరకు ఉన్నది వెనక్కి రావద్దని కోరుకుందాము. ఇప్పటి వరకు ఉన్న ఎపిసోడ్ ఇది. అది ఇప్పుడు ఎపిసోడ్ ఇది. ఇది కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కదా, ఆయన కాన్స్టిట్యూన్సీ అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఇంకా రేవంత్ రెడ్డి పనితీరు కొడంగల్ ఎట్లా ఉంటే మిగతా కాన్స్టిట్యూన్సీలో ఎట్లా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.